హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఇవాళ నేను చెప్పేటటువంటి దీన్ని మీరు ఒక్కసారి తాకితే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఎక్కడున్నా సరే అయస్కాంతాల్లాగా మీ దగ్గరికి వచ్చి పడతారు. అంత పవర్ఫుల్ శక్తి అనేది ఉందన్నమాట ఇవాళ నేను చెప్పేటటువంటి పరిహారానికి కానీ ఈ రెమెడీకి కానీ. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది మన పక్కన ఉన్నా సరే మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ సంతోషం అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఇక ప్రపంచంతో మనకు సంబంధం లేదు. అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో సాధించినంత సంతోషం అనమాట. అలాగే మనం ఇష్టపడ్డ వాళ్ళు మన పక్కన లేకపోతే ఏంటి, ఏదో కోల్పోయిన బాధ. మన పక్కన ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు లేనటువంటి ఆ బాధని ఎవ్వరూ తీర్చలేరు. కాబట్టి ఎవరికైనా సరే, అది ఇష్టపడే వాళ్ళైనా సరే లేదా భార్యాభర్తలైనా ఎవరైనా సరే, మనం ప్రేమించే మనిషి మన పక్కనుంటే మనం ప్రపంచాన్ని గెలిచినంత సంతోషపడతాం అనమాట. ఇక మనకి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా అదే అంటారు చూడండి, ఏంటి ఏదో ఒక పెద్ద ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కినంత సంతోషంగా ఉంటుందన్నమాట. అది ఎక్కినా కూడా అంత సంతోషం ఉంటుందో లేదో, కానీ మనం ప్రేమించే వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కనుంటే మనకి ఆ సంతోషానికి మాటలు అనేవి ఉండవు. తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా ఈ జన్మకి ఇది చాలు దేవుడా అని చెప్పేసి సంతోషపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళేంటంటే అలాగా ఇష్టపడి చాలా సంతోషంగా కలిసి ఉన్న తర్వాత ఏంటంటే రకరకాల కారణాల వల్ల ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చేసి పూర్తిగా లాంగ్ గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇద్దరిలో ఒకళ్ళేంటి బాగా గట్టిగా బిగుసుకుపోయి కూర్చుంటారు, రాళ్ళకలాగా మారిపోతారు. అంటే వీళ్ళు ఒక సైడ్ నుంచేమో ఒకళ్ళేమో వెంటబడతా ఉంటారు. నువ్వు మాకు ఫోన్ చెయ్యి, నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిద్ది, నాకు మైండ్ పని చేయదు, నువ్వు లేకుండా నేను బతకలేను, ఇక రకరకాలన్నమాట అని ఒకళ్ళు వాయించుతారు. ఇంకొకళ్ళేమో నాకు అసలు వద్దు, అబ్బాయిల్లో ఉన్నారు అమ్మాయిల్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళేంది మొలగ చెట్టు ఎక్కి కూర్చుంటారనమాట. ఇక బెట్టు చేస్తారనమాట. ఫోన్ చేస్తే తీయరు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు, చూడరు, పట్టించుకోరు, ఒక ఉలుకు ఉండదు, ఒక పలుకు ఉండదు, సైలెంట్ అయిపోతారనమాట. వీళ్ళకేందంటే యువతల ఫుల్ టార్చరు. ఎందుకంటే వీళ్ళు బాగా సిన్సియర్గా ఉంటారు. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకళ్ళేమో రఫ్ అండ్ టఫ్గా ఉంటారనమాట. అట్లా అలాంటోళ్ళని వాళ్ళే కావాలి. సరే వద్దులేమ్మ వదిలేయండి అని చెప్పంటే వదిలేస్తారా? చచ్చినా వదలరు. వీళ్ళకేంటంటే వాళ్ళే కావాలి. వీళ్ళ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేరనమాట. వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని మాట్లాడాలంటే వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు చూపించేటటువంటి ప్రేమ ఉంటుంది చూసారా కాసేపైనా, అది జీవితంలో మనకి ఇంకా ఎక్కడ కూడా అవసరం లేదు. అంటే వాళ్ళే కావాలి. వాళ్ళతో ఉన్నటువంటి ఆ క్షణాలు కానీ ఏంటంటే వాళ్ళతో మాట్లాడిన మాటలు కానీ చాలా సంతోషంగా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు కావాలి, వాళ్ళు లేకుండా మేము ఉండలేము అనే అంతగా వాళ్ళు మనల్ని అట్లాగా ఏదో లాక్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్కి దానంతటికి కూడా మనం పడిపోయి వాళ్ళే కావాలనే చెప్పి పూర్తిగా ఒక గుడ్డి నిర్ణయానికి వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఇవాళ చెప్పేటటువంటి చిన్న రెమెడీ అనేది మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, అంటే భార్యాభర్తలు కూడా చాలామంది విడివిడిగా దూరంగా ఉండి కలవాలని ఉన్నా కూడా కలవలేక వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే గ్రహాలు అనేవి అనుకూలించక మానసికంగా చాలా బాధపడతా ఉంటారు. కలవాలని అనుకుంటారు కానీ ఏదో ఒక సమస్యలు, అది ఏదో ఒక రూపంలో, అది పెద్దవాళ్ళ రూపంలోనైనా లేదా ఏదైనా మూడో వ్యక్తి రూపంలోనైనా, ఇట్లా లేకపోతే వీళ్ళకు నోరు కుదరక ఏంటంటే గ్రహాలు అనుకూలించక అట్లాగా దూరం అయిపోయి దూరంగా ఉండి బాధపడతా ఉంటారనమాట. అట్లా వాళ్ళు మనకు కావాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి అంటే, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన టైంలో అక్కడ ఉంటేనే ఆ మనిషికి సంతోషంగా ఉంటుంది. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే సంతోషం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర, మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంతోషం అనేది అప్పుడు మాత్రమే దక్కిద్ది. అంతేగాని ఇప్పుడు ఈ వయసులో తల్లిదండ్రుల దగ్గర ఉండే వయసు సింగిల్గా ఉండేటటువంటి వయసులు కాదు. కాబట్టి మనిషి అనే వాళ్ళు ఎవరు దాన్ని భరించలేరు. మనసున్న మనుషులు ఎవరు భరించలేరు. మనసు లేని వాళ్ళకైతే తిన్నామా, పొనుకున్నామా, తెల్లారిందా ఎంతవరకే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలంటే మీరు ఈ చిన్న పని చేయండి.
చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం లేదు, సింపుల్గా మనకేంటంటే పూజా స్టోర్స్లో కానీ లేదా ఆన్లైన్లో ఎక్కడైనా సరే మనకేంటంటే కుబేర కుంకుమ అని చెప్పేసి దొరికిద్ది. కుబేర కుంకుమ అంటే అది మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చుకొని మీరు మీ పూజ చేసుకునే దేవుడి దగ్గర కానీ, పూజా మందిరంలో కానీ లేదా ఇంట్లో కానీ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీకు ఇక దేనికి జీవితంలో దిగులు అనేది ఉండదు. అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరిద్ది. మీరు చక్కగా పూజ చేసుకొనైనా సరే, ఒకవేళ పూజ చేయడానికి కుదరకపోతే స్నానం చేసైనా సరే, ఎంత చిటికెడు అంత కుంకుమను తీసుకొని ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మామూలుగా మనకి కుంకుమ అయితే ఎరుపు రంగులో ఉంటుంది, కానీ కుబేర కుంకుమ ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని మనం బొట్టుకు పైన భాగంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీ మనసులో కోరిక చెప్పుకొని ఖచ్చితంగా తీరిద్ది. ఏంటంటే ఇప్పుడు ఆకుపచ్చ రంగు అంటే ఏంటి, ప్రకృతి అనేది మనకి చెట్లు కానీ ఏదైనా ప్రకృతి అంటే ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగుకి ఆకర్షించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనిషిని ఆకర్షించడానికైనా, డబ్బును ఆకర్షించడానికైనా చాలా శక్తివంతమైంది కుంకుమ. దీన్ని మనకి భర్త ఉన్న వాళ్ళైనా, భర్త లేని వాళ్ళైనా సరే పెట్టుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. చక్కగా స్నానం చేసేసి రోజు ఆ కుంకుమను కుబేర కుంకుమ అంటారు. కుబేరుడు అంటే ఎవరు, బాగా ధనవంతుడు. కుబేరుడు అంటే ఐశ్వర్యవంతుడు అనమాట. డబ్బుకి లోటు లేనటువంటి వ్యక్తి అనమాట కుబేరుడు. అంటే మనకు డబ్బు పరంగా కూడా బాగా ఆకర్షించిద్ది అనమాట. డబ్బుని ఆకర్షించడానికి కానీ, మనుషుల్ని ఆకర్షించడానికి కానీ ఈ కుబేర కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కుంకుమేలే అని చెప్పేసి అనుకోవద్దు, చాలా పవర్ ఉంటుంది. మనకి ఇక్కడ చక్కగా పెట్టుకుంటే రోజు కూడా మనకు మనశ్శాంతి కూడా వచ్చింది. కావాలంటే మీరు పెట్టి గమనించుకొని చూసుకోండి. చక్కగా ప్రశాంతంగా స్నానం చేసి చక్కగా కుంకుమను అక్కడ ధరించుకోండి. మీకు ప్రశాంతంగా హాయిగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదో ఒక భారం తీసేసినట్లుగా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, మనకు ఉన్నటువంటి టెన్షన్స్ తగ్గిపోవటం కానీ, ఇట్లా చాలా రకాలుగా మనకి ఈ కుబేర కుంకుమ అనేది చాలా బాగా సహాయం చేస్తుంది. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా చక్కగా తీరుతాయి అన్నమాట. అలాగా డబ్బు కూడా మనకేంటంటే కొంతమంది ఎంత కష్టపడినా కలిసి రాదు. అలాంటి కలుసుబాటుకు కూడా ఈ కుబేర కుంకుమ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు చక్కగా, ఇది పెద్ద ఖర్చు కూడా ఉండదు, చక్కగా తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని చక్కగా రోజు ధరించండి. వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫోను, మెసేజు, ఏదో ఒకటి గ్రీన్ సిగ్నల్ అనేది మీకు 100% అనేది దొరికిద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలి. అలాగే మీరు ఏంటంటే ఇష్టపడే వాళ్ళని మీరు అంతసేపు ఏడిపించడం కూడా కరెక్ట్ కాదమ్మా. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అది కూడా ఒక అదృష్టం అనేది రాసి పెట్టి ఉండాలి. అంత ప్రేమను మేము అందిస్తాము. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే మీ చుట్టూతో తిరుగుతున్నారు. మీకు పనులు మానుకొని ఫోనులు చేస్తారు. మీకేనా పనులు, వాళ్ళకి పనులు లేవా? ఎప్పుడైనా సరే ఏదైనా అంటారు. అందుకే మీరు కూడా కొన్నాళ్ళు వదిలిపెట్టి చూడాలి. అప్పుడు మీ విలువ ఏంటనేది వాళ్ళకి తెలిసి వచ్చింది. పదే పదే మీరే వెంటబడుతుంటే ఏంటంటే వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయి. మనుషులు ఏంటంటే చులకనగా కనిపిస్తారు. కాబట్టి మీరు కూడా కాస్త బెట్టు చేయటము, బెట్టుగా ఉండటం చెయ్యండి. పద్దాకలు వెళ్ళి కాళ్ళ కాడ పడుతుంటే ఏంటంటే విలువ ఉండదు. చెయ్యాలి. మనిషి ఏంటంటే ఆ విలువను గ్రహించే మనిషి కాదని అర్థం చేసుకొని వెంటపడాలి. మనిషి విలువ తెలియని మనిషి అనుకోండి, ఆ మనిషిని కొన్నాళ్ళు అట్లా బ్రేక్ చేసేసినట్లుగా ఉంటే ఈ మనం పడే బాధ ఏందనేది అవతల వాళ్ళకు కూడా అర్థమైద్ది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అలా చెయ్యండి. వదిలిపెట్టుకోమని చెప్పి నేను అంటల్లా. మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర మనం లొంగాలి. అలాగే బెట్టు కూడా చూపించాలి. మరి బెట్టు లేకుండా ఉంటే మాత్రం మన చివరికి జీవితాంతం బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట.
చక్కగా మీరు ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నా సరే, భార్య భర్త కోసమైనా, భర్త భార్య కోసమైనా, అబ్బాయి అమ్మాయి కోసమైనా, అమ్మాయి అబ్బాయి కోసమైనా సరే, మీ రిలేషన్లో ఖచ్చితంగా న్యాయం ఉన్నటువంటి పనులకు మాత్రమే ఇలాంటివి మీకు చక్కగా తీరతాయి. కాబట్టి మీరు ఈ పని చేసుకోండి. కుబేర కుంకుమను తెచ్చిపెట్టుకోండి. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆశ్చర్యపోతారంటే ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పటికప్పుడు మీకు ఫోన్ రాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చింది. నిదానంగానైనా సరే చేస్తారు. మీరు కూడా అలాగే మొండికేసుకొని కూర్చోకుండా ఒకసారి మీరు కూడా కొంచెం కదిలించండి. అంటే వాళ్ళే చెయ్యాలి అని అనుకోకుండా, అంటే ఏం జరిగినాయో మీ ఇద్దరి మధ్య తెలియదు కదా, ఆ సిచ్యువేషన్ బట్టి మీరు కూడా ఒకసారి కదిలించటము, ఒకసారి కలవటము ఇలాంటివి చేస్తుంటే ఇంకా మంచి తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.